శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ గురు శిష్యుల అనుబంధాన్ని, మన రామాయణాన్ని అనుసరించుకుని మానవ సంబంధాలకి, మానవ జీవితానికి ఇది ఎలా అనుసరిస్తుంది, దీనికి సంబంధించిన దీనికి సంబంధం ఉన్నది అన్న విషయాన్ని మనం ఇవాళ స్మరణం చేసుకుందాం. ఆపదాపభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. యాగరక్షణ కోసం విశ్వామిత్రుడు వెంట బయలుదేరారు రామలక్ష్మణులు. సరయూ నది వద్దకు వచ్చారు. శుచిరై బల అతిబల మంత్రాలు స్వీకరించు అన్నాడు విశ్వామిత్రుడు. స్వీకరించిన తర్వాత ఇప్పుడు నువ్వు సర్వ సమర్థుడు అయ్యావు, ప్రపంచంలో ఏకైక వీరుడు అయ్యావు అన్నాడు విశ్వామిత్రుడు. నీకు సద్ వివేకం కలుగుతుంది. సంధానం చేస్తున్నప్పుడు అనితర సాధ్యమైన తేజస్సు నీ నుంచి వ్యక్తమవుతుంది అన్నాడు మహర్షి రాముడితో విశ్వామిత్రుడు. గురువుగారి ఆదేశాన్ని నిర్వహణకి, జగత్ కళ్యాణ కార్యానికి నడుం కట్టినటువంటి వేళ సర్వశక్తులు అతడికి సంక్రమించాయి. ఎప్పుడు బల అతిబల విద్యలు తీసుకున్నప్పుడు మంత్రాన్ని. శక్తియుక్తులు ఎప్పుడూ ధర్మరక్షణ కోసం నిలబడిన వాడికి, మహనీయుల వాక్య నిర్వహణకి ఉద్యమించిన వాడికి వాటి కవిగా నడిచి వస్తాయి. మరో ఘట్టం ఏమిటి అంటే, కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూర కర్తవ్యం దైవమాహినికం అంటూ తెల్లవారుజామున రాముడిని మేలుకొలుపుతున్నాడు మహర్షి. గురు శిష్య సంబంధాల్లో ఉన్న ప్రేమని, ఆత్మీయతని ఆయన చూపిస్తున్నాడు ఇక్కడ మనకి. శిష్యుడు గురువును ఆరాధిస్తాడు, గురువు శిష్యుడిని ఆరాధిస్తాడు. ఇదే సన్నివేశం మనకి రామకృష్ణ వివేకానంద స్వాముల వారి విషయంలో కూడా గోచరిస్తుంది. అలా ఆరాధిస్తూ, ఆనందిస్తూ, పరవశిస్తూ నిద్ర లేపుతున్నాడు విశ్వామిత్ర మహర్షి. అతడెవరో తెలిసి నిద్ర లేపుతున్నాడు. ఏ సుప్రభాతం చదివినా మొదటి శ్లోకం ఇదే. ఎందువల్ల, దేనికోసం అతడు నిద్ర లేపుతున్నాడు? ప్రతి ఒక్క దైవతత్వమే, దైవాంశమే. మానవత్వం అనే తెర వెనుకాతల ప్రతి ఒక్కరూ దైవము యొక్క ప్రతిబింబమే. ఆ దైవతత్వాన్ని మేలుకొలుపుతున్నాడు. వీళ్ళ నిజస్వరూపాన్ని తెలుసుకోవయ్యా అంటూ మేలుకొలుపుతున్నాడు. దేవతల కార్యాలు నిర్వహించడానికి దిగి వచ్చావు కాబట్టి నిద్రలే అని మేలుకొలుపుతున్నాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత గురు శిష్యుల కథ మొదలైంది. గురు శిష్య కథ మొదలైన తర్వాత స్థాన్వాశ్రమం ముందు ఆగారు. ఆశ్రమం కథ ఏమిటి అంటే, ఆయన అన్నాడు, ఒకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. దాన్ని చెడగొట్టడానికి మన్మధుడు వచ్చాడు. శివుడు మూడో కన్ను తెరిచాడు. మన్మధుడు దగ్ధమైపోయాడు. మన్మధుడు అంగాలు కోల్పోయి దేశం కనుక ఇది అంగదేశం అయింది అన్నాడు. మన్మధుడికి మరో పేరుంది, అనంగుడు అని. మన్మధుడి తాలూకా భార్యకు తప్ప మన్మధుడు ఇంకెవరికి కనిపించడు. పార్వతీదేవి ఆ వరం ఇచ్చింది. మన్మధుడికి మరొక పేరు ఉన్నది. ఆ పేరు ఏమిటంటే అనంగుడు అని. మన్మధుడు ఎప్పుడైతే ఈశ్వరుడు శపించేసాడో, ఆ తల్లి మన్మధుడి భార్య వెళ్ళి పార్వతీదేవి పాదాల మీద పడి వేడుకుంటే పార్వతీదేవి ఒక వరం ఇచ్చింది, నీ భార్య నీకు తప్పించి, నీ భర్త నీకు తప్పించి ఇంకెవరికీ కనిపించడు అని. అలాగా అందుకు మన్మధుడు అంగాలు కోల్పోయిన దేశం కాబట్టి ఇది అంగదేశం అయింది. ఇక్కడ నుంచి వాళ్ళు ఒక్కొక్క స్థలం, ఒక్కొక్క నది దాటుతూ ఉంటారు. ఇదేమిటి అని వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఆయన చెబుతూ ఉంటాడు. శిష్యుని ఉత్తేజపరచడం అంటే కూర్చోబెట్టి బలవంతాన రుద్దడం సరి అయినటువంటి విద్యా విధానం కాదు. నడుస్తూ, వర్ధిల్లుతూ, నిర్వహిస్తూ, నిర్దేశిస్తూ, కర్తవ్యాన్ని బోధిస్తూ, వాళ్ళకి ఏది ఇష్టమైనటువంటి అడిగితే దాన్ని విప్పి చెప్పుతూ వెళ్ళిపోవడమే నిజమైనటువంటి విద్యాబోధన. అరవింద మహర్షి గారు దీని మీద పరిశోధన చేసి మళ్ళా విశ్వామిత్రుని దగ్గరకే వచ్చాడు. ది లాస్ట్ స్కూల్ అనే పాఠశాల ప్రారంభించారు. శాస్త్రీయ అంశాలు ఇవన్నీ కూడా ఒక ప్రకారం. ఇలా కాక మనం ఏదో చేస్తున్నాం, మన కోసం ముక్కున పట్టుకుని వచ్చి వ్రాస్తున్నారు తప్ప వారు బాగుపడడం జరగదు. మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి. మార్కుల కోసం, డిగ్రీల కోసం, పొట్టకూటి కోసం చదువుతారు తప్ప తమ కోసం చదవరు. మన కోసం చదవడం మానేసినప్పుడు ఈ విద్యపై మనం వేసే పథకాలు, మనం కట్టే భవనాలు అన్నీ వృధా అవుతాయి. స్వామి, ఇక్కడ ఏవో పట్టణాలు ఉన్నాయి, అవి ఎలా వచ్చాయి నాయన? పట్టణాలు రూపురేఖలు ఉన్నాయి, కానీ ఇక్కడ కికారణ్యాలే ఉన్నాయి. ఇవి కరూస పట్టణాలు.
ఇంద్రుడు వృతాసురుణ్ణి చంపాడు, బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది, అసూయ అయ్యాడు, వెర్రి ఆకలితో బాధపడుతున్నాడు. దేవతలు గంగనీరు అందించి అతడి బెంగ తీర్చారు. ఆ పాపం క్షాళన అయినందువల్ల చిహ్నంగా ఇక్కడ 2 పట్టణాలు ఉండేటట్లు ఆయన సంకల్పం చేశాడు. కానీ తర్వాత ఆ పట్టణాలు తాటకీ ప్రభావం చేత కికారణ్యాలు అయిపోయి. ఈ వృతాసురుడి కథ ఏమి చాలా పెద్ద కథ. వ్యక్తి నిర్మాణం నుంచి సృష్టి నిర్మాణం వరకు అతడు అలా చుట్టాలు చుట్టుకుంటూనే ఉంటాడు. ఇంద్రుడిని మింగుతూనే ఉంటాడు. ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో అతడిని కొడుతూనే ఉన్నాడు. ఇది ఒక శాశ్వత కథ. అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఆ వృతాసురుణ్ణి వధించక తప్పదు. సంకేతాలు ఉన్నాయి ఈ కథలో. ఏమండి తాటక అంటున్నారు, ఆమె స్త్రీ కథ ఇంతకీ కారణ్యంగా మార్చింది ఏమిటి? నిజమే బాబు, నిజానికి ఆమె ఒక యక్షిణి. అగస్త్యుణ్ణి అతడి సంతతిని మట్టుపెట్టడానికి ప్రయత్నించడం వల్ల రాక్షస అయింది. దీని అర్థమేమిటి? రాక్షస ప్రవృత్తులు కలిగిన వారు క్రమంగా రాక్షసులైపోతారు. మనిషికి ఒక దుష్టభావన కలిగితే క్రమంగా అతడి కళ్ళు రూపురేఖలు మారిపోతాయి, వికృత రూపం వచ్చేస్తుంది. అలాగే దుష్టుడైనటువంటి వాడికి ఒక మంచి ఆలోచన వస్తే అతనికి క్రమంగా మనం నమస్కరించాలనే రూపం వస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమె సంతతి మన యజ్ఞాలకి విఘ్నం కలిగిస్తున్నారు. ఇప్పుడు నువ్వు తాటకని వధించాలి. స్త్రీని వధించడం తప్పంటారు కదా గురువుగారు అన్నాడు. జాతి మొత్తాన్ని పీడిస్తున్న వ్యక్తి స్త్రీ అయితేనేమి పురుషుడైతేనేమి జాతి రక్షణ కోసం ఆ తేడాలకు అతీతంగా వారిని వధించడం సనాతన రాజ్యధర్మం. మీ ఆదేశాల మేరకు తాటకని వధిస్తున్నాను అన్నాడు రాముడు. తాటక వచ్చి మీద పడుతోంది. రాముడు అస్త్రాలను సంధిస్తున్నాడు. సాయం సమయం దాటితే ఆమెను వధించలేరు. రాముని మనసులో జాలి. ఆమె కాళ్ళు చేతులు తెగిపోయేటట్లు బాణాలు వేశాడు. ఆయన తాటకి కామరూపంతో విజృంభిస్తోంది. రామ త్వరపడు, నీ మనస్సులోని ఆ కాస్త జాలిని తీసే అన్నాడు విశ్వామిత్రుడు గురువుగారు. తాటకి వధ జరిగింది. దేవేంద్రునితో సహా దేవతలంతమంది వచ్చి అభినందించారు. దేవేంద్రుడు మహర్షితో అన్నాడు, మీ వద్ద ఉన్నటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నిటినీ ఇతడికి ఉపదేశించండి. విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వాడు. ఇందులో పరమార్థం ఏమిటి? ధర్మకార్య నిర్వహణకి మనం నిలబడ్డ వేళ శక్తియుక్తులు వాటికి అవిగా మన వద్దకు వచ్చి చేరుతాయి. పని వల్ల మనకు శక్తి వస్తుంది, మన శక్తి వల్ల పని జరగదు. మనలో కావలసిందంతా సంసిద్ధత. లోక కళ్యాణం కోసం నిలబడ్డ వారి కోసం దేవతలు బాధ్యత నడుం కడతారు. సాధన చేస్తూ దేవుడు ఏవైనా సిద్ధులు ఇస్తాడా అని చూసుకున్నవాడు సంతకి వెళ్ళవలసిందే. ఎవరు ఈ సృష్టి యజ్ఞంలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారి దగ్గరికి వారి ప్రయత్నం మేరకు వారికి కావలసినటువంటి శక్తియుక్తులు నడిచి వస్తాయి, వరిస్తాయి. విజయం వారిని చేకూరుతుంది. అంతే తప్పించి ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు. 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు అయినా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేసిన వాడికి తప్పనిసరిగా విజయం వరిస్తుంది. మరుసటి రోజు బృశాశ్వదత్తములైనటువంటి అస్త్రశస్త్రాలు ఉపదేశించాడు మహర్షి. తండ్రి, ఈ మంత్రాలను జపం చేసుకో, ప్రసన్నం చేసుకో అన్నాడు. రామచంద్రుడు అన్నిటినీ స్వీకరించాడు. ఆ అస్త్ర దేవతలంతమందిని స్మరించాడు. వాళ్ళు ప్రసన్నమయ్యారు. రాముడు అన్నాడు, ఓ దేవతలారా, మీతో అవసరం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను. అప్పుడు నాకు వచ్చి ఉపయోగపడండి. అప్పటిదాకా మీరు స్వేచ్ఛగా తిరుగుతూ ఉండండి. ఇక్కడ మనం విద్యార్థులకు ఉపదేశం ఒకటి ఉన్నది. నీ విద్యను కానీ, నీ శాస్త్రాన్ని కానీ, నీ తాలూకా సామాన్లు మోసుకుంటూ, లగేజీ మోసుకుంటూ ఉంటే నువ్వు కూలివాడివి. నీవు విద్యార్థివేమిటి? ఓ విద్యలారా, ఓ శాస్త్రములారా, నాకు అవసరమైన వేళన అక్కడకు రండి, అంతవరకు స్వేచ్ఛగా తిరగాడండి అన్నవాడు నిజమైన విద్యార్థి. కాబట్టి విద్య మన వెంట పడాలి, మనం విద్య వెంట పడరాదు. మనకు అర్హత కలిగిన వేళ విద్య మన వెంట పడుతుంది. ఉదాహరణకి మనకి చూసుకోండి, ఎకిరాల కృష్ణమాచార్య గారు మాస్టర్ సిబివి గారు హోమియోని సొంతంగా చదివారు. అది వారికి ప్రసన్నం అయింది. అలాగే జ్యోతిష్ విద్య, మానసిక శాస్త్రం ఆయనకు ప్రసన్నమై లోకానికి వ్యక్తమైంది. సకల శాస్త్రాలని ఆధునిక కాలానికి కావలసిన సమన్వయాన్ని ఆయన చేశారు. ఆయన అన్ని శాస్త్రాల్లోని కృషి చేశారని కాదు, అన్ని శాస్త్రాలు ఆయన వరించి ఆయనకు సొంతమయ్యాయి. లేకపోతే రోజుకి 22 గంటల ప్రజాసేవలో గడిపే ఆయనకి అంతటి తీరిక ఎక్కడిది? విద్యలు మన దగ్గరికి రావాలి, మనం ఆ స్థాయికి ఎదగాలి. విద్య అంటే మన బుర్రలో ఉన్నవానిని శిష్యుడి బుర్రలో పోయడం కాదు. వాడిని జాగృతపరచడం, వాడిలో ఉన్నటువంటి మేధాశక్తిని బయటకు తీసుకొచ్చి వాళ్ళలో నైపుణ్యతని తీసుకురావాలి. శక్తుల్ని ప్రచోదనం చేయాలి. సూర్యకిరణం సోకిన వెంటనే పద్మం వికసించినట్లుగా గురువు వీక్షణ పడడంతోనే శిష్యునికి సమస్త విద్యలు ప్రసన్నం కావాలి. అలా వెళ్ళి గురువు శిష్యులు సిద్ధాశ్రమంలో ప్రవేశించారు. విశ్వామిత్రుడు యజ్ఞస్థితుడయ్యాడు. రామలక్ష్మణుడు ఇక ఆయన్ని పలకరించలేదు. పక్కన ఉన్నవారిని అడిగారు, మా కర్తవ్యం ఏమిటని.
ఆ రామలక్ష్మణుల విచక్షణ జ్ఞానానికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. స్వేచ్ఛని సద్వినియోగం చేసే శిష్యుడి కంటే ఏం కావాలి? 7 రోజులు అహోరాత్రాలు కాపలా కాసి ఉన్నారు వాళ్ళు. శ్రీరామ బాణానికి సుబాహుడు చనిపోయాడు. మారీచుడు దూరంగా వెళ్ళిపడ్డాడు. యాగ సంరక్షణ పూర్తయింది. ముగ్గురు మిథిలానగరం వెళతారు. శివధనుర్భంగం, సీతారామ కళ్యాణం జరుగుతాయి. విశ్వామిత్రుడు దశరథునికి రాముడికి పెళ్లి చేసి దశరథునికి అక్కడికి వస్తాడు. రాముడికి పెళ్లి చేసి మరీ అప్పగించాడు. ఇలా గురుశిష్య సాంప్రదాయానికి సమన్వయం, సమగ్ర రూపం, పరిపూర్ణత్వం విశ్వామిత్రుడు రామలక్ష్మణుల కథలో ఉంది. కామదహనంతో కథ మొదలుపెట్టి ధర్మబద్ధమైనటువంటి కామం కోసం తన శిష్యుడికి వివాహం చేసి అతన్ని అప్పగించాడు విశ్వామిత్రుడు. తన శిష్యుని చేత పరశురామ గర్వభంగం చేయించి ఆ శిష్యుడిలో మహోజ్వల రూపాన్ని చూపించిన ఆ గురువుకి, ఆ గురువు వద్ద శిష్యరికంలో పరిపూర్ణత్వాన్ని పొంది లోక కళ్యాణం కోసం సీతాదేవి చెయ్యి పట్టిన శ్రీరామచంద్రుడికి నమస్కారం చేసుకుందాం. ఆపదామపహర్తారం దాత